ఏపీ జాబ్ క్యాలెండర్ 2026 ఈరోజు ఒఫీషియల్గా రిలీజ్ చేయనున్నారు. దానికి సంబంధించిన అవుట్పుట్ అనేది బయటికి రావడం అయితే జరిగింది. ఏ ఏ శాఖల్లో ఏ ఏ రంగాల్లో ఎన్ని పోస్టులు, మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఇక అందుట్లో ఇచ్చిన టోటల్ మాత్రం ఇచ్చారు. అయితే వాటిల్లో ఏ ఏ రకాల జాబ్లు ఉన్నాయి, వీటి గురించి ఇప్పుడు మాట్లాడదాం. మీ గినగాతో మాట్లాడాలంటే కాల్ మీ 4 కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. టాపిక్లో వెళితే ఈ జాబ్ క్యాలెండర్లో ఈ సంవత్సరానికి వచ్చేసరికి మొత్తానికి 4 దశల్లో ఈ సంవత్సరం ఈ రిక్రూట్మెంట్ అనేది జరగనుంది. మొత్తం ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చేసరికి 10,060 పోస్టులు. ముందు మనం మాట్లాడుకున్నామా, అలాగే జరిగింది. నేను ఒక వీడియో చేశాను దాంట్లో పరంగానే. అయితే మే 15, 2026 వచ్చేసరికి విద్యారంగం ఏదైతే ఉందో దాంట్లో మొత్తం పోస్టుల సంఖ్య 1,500. అంటే అందుట్లో ప్రొఫెసర్సు, అసోసియేట్ ప్రొఫెసర్సు, అసిస్టెంట్ ప్రొఫెసర్స్, దాన్నే ఉన్నత విద్య అంటారు అనమాట. ఓకేనా? సో దాంట్లో అవి ఇచ్చేస్తారు. ఇక ఆ తర్వాత చూసుకున్నట్టయితే ఆగస్టు 15, 2026 వచ్చే నోటిఫికేషన్ ఏంటి? 3 కన్నా ఎక్కువే. మొదటిది వచ్చేసరికి గ్రూప్ 1, అందుట్లో 91 పోస్టులు ఉన్నాయి. నిన్న వీడియోలో పెట్టాం అవి ఏమేమి ఉంటాయి అని చెప్పేసి. ఇక హోంశాఖలో 2,778 పోస్టులు ఉన్నాయన్నమాట, కూడా ఇస్తారు. ఇక మిగతా శాఖలు వచ్చేసరికి 928 పోస్టులు. ఇక సెప్టెంబర్ 15, 2026 వచ్చే నోటిఫికేషన్స్ ఏంటంటే, ముందుగా చెప్పాల్సింది గ్రూప్ 2. గ్రూప్ 2లో 750 పోస్టులు ఉన్నాయి. దానికి సంబంధించింది కూడా నిన్న వీడియో చెప్పాను. ఆ శాఖలు ఏంటని చూడండి వాళ్ళు, రైకార్డులోనే ఉంటుంది. ఇక ఇంజనీరింగ్లో వచ్చేసరికి 503 పోస్టులు. అంటే ఇందుట్లోనే ఏపీ జెన్కో ఉంటుంది, ఇక ఇరిగేషన్ అయినా ఇంకేదైనా కానివ్వండి వాటికి సంబంధించినవన్నీ ఉంటాయి. ఇక ట్రాన్స్కో ఇంక్లూడ్ చేస్తారా లేదా అని మనం చూడాల్సింది. నాకు తెలిసి ఈ 503 పోస్టుల్లో దాదాపు 300 పోస్టుల వరకు జెన్కో ఉంటే 180, 200 నాకు తెలిసి ఈ ట్రాన్స్కో ఉండేదానికి ఛాన్స్ ఉంది, డిస్కమ్ ట్రాన్స్కో కలిపి. మరి అంటే ఇక అందుట్లో ఇంజనీరింగే అన్నారు కాబట్టి ఖచ్చితంగా అయితే ఇక అవే రిలీజ్ చేసేదానికి ఛాన్స్ ఉందండి. జేఎల్ఎంస్ ఇవన్నీ ఇక వేరే వచ్చేసరికి ఇతర శాఖల కింద వస్తాయి. 506 పోస్టులు అవి. ఓకేనా? అవి కూడా ఈ సెప్టెంబర్లోనే రిలీజ్ అవుతాయి. ఇక అక్టోబర్ 15, 2026 వచ్చే నోటిఫికేషన్ ఏంటంటే, పాఠశాల ఇంటర్ విద్య 3004 పోస్టులు. అంటే డిఎస్సి కానివ్వండి, ఇంకేదైనా కానివ్వండి వచ్చేసరికి అందుట్లోనే రిలీజ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది అక్టోబర్లో. మొత్తానికి పోయినసారి లాగే డిఎస్సి ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేసేదానికి ఉందన్నమాట. ఓకేనా? ఓవరాల్గా చూసుకుంటే 10,060 పోస్టులు. సో ఏజ్ లిమిట్ ఇదేం మెన్షన్ చేయలేదు. మరి నాకు తెలిసి ఏమన్నా పెంచుతారో లేదు. ఎందుకంటే డిఎస్సికి వచ్చేసరికి 46, 45 ఆ ఏజ్ వరకు పెంచేశారండి. మరి ఇప్పుడు ఏం చేస్తారు మిగతా వాడు చూడాలి.